మీనాక్షి గారు ఉన్నదంతా ఊడ్చి షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి వాటి వాల్యూ ఇప్పుడు ఎంత ఉందో. మీనాక్షి గారు చేసిన రిస్క్ మీరు చేయలేరా? మీరు పెట్టే ప్రతి రూపాయికి 10 రూపాయలు వస్తాయి. 1 మంత్లో మీరు పాత దీపిక అగర్వాల్ అయిపోతారు. నేను ఏంటి ట్రాన్స్లో నీకు అన్ని నిజాలు చెప్పేస్తున్నా, చెప్పినా ఏం చేస్తావులే. ఆ ఫోన్లో రికార్డ్ అయింది చూస్తే. ఏ జాను, ఆ ఫోను ఇలా ఇవ్వు. నీకివ్వడానికి కాదమ్మా రికార్డ్ చేసింది, మా డాడీకి చూపించడానికి. అమ్మా వీడియో కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటే? సరిగ్గా చూడు. డాడీ, శాండీ చాలా దుర్మార్గుడు డాడీ. అతను చేసినవన్నీ మాకు చెప్తుంటే సీక్రెట్గా వీడియో తీశాను, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. అవునండి, వీడియో ఎవరో కాదు మీ అమ్మే తీసింది. ఆప్తారా? ఆప్తారా మీ డ్రామాలు? ఇంకెన్ని రోజులు ఇలా చేస్తారు? శాండీ గురించి నాకు బాగా తెలుసు. మీకు నచ్చనంత మాత్రాన ఓ మంచివాడిని చెడ్డవాడిని చేయాలని చూస్తున్నారా? ఇంకెన్నిసార్లు శాండీని బ్లేమ్ చేస్తారు? ఆ ప్రేమ్ గాడికి ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. అయిపోగానే శాండీతో నీ పెళ్లి చేస్తాను, ఇది ఫిక్స్. ఈ పెళ్లి చేసుకో. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేశారనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. కమాన్ శాండీ. జాను, ఎక్కడికమ్మా? ఏ జాను, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలమ్మా, నా మాట వినవే. నాన్న నన్ను ఇంకా అర్థం చేసుకోను. వదలు. నాకు అర్థమైందమ్మా, ప్రేమ్ నాకు దక్కడన్న అర్థమైంది. నేను ఇంకా బతుకుంటాను. వదలమ్మా ప్లీజ్, నేను చావాలి. జాను, పిచ్చి పనులు చేయకు. కత్తిటు. నా మాట విను. ఇవాళ కాకపోయినా రేపైనా మీ నాన్న నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నిన్నే నమ్ముకున్న ప్రేమ్ ఏమవుతాడు? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నా గురించి ఒకసారి ఆలోచించు. ఒకసారి నేను ప్రేమ్కి ఫోన్ చేసి మాట్లాడతాను. బాబు ప్రేమ్, నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. కొంచెం ఉంటే ఘోరం జరిగిపోయేది బాబు. ఆంటీ, ఒక్కసారి ఫోన్ జానుకి ఇవ్వండి. ప్రేమ్, జాను, ఏంటి జాను ఇది? ఐ మిస్ యూ ప్రేమ్. నువ్వు నాకు దక్కవ అనిపిస్తోంది. నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రేమ్. ఐఎమ్ సారీ ప్రేమ్. పిచ్చి పిచ్చి వేషాలు వేకి జాను, చంపేస్తానేమనుకున్నావో? లేదు ప్రేమ్,
మా నాన్న ప్రతిసారి శాండీతో నీ పెళ్లి చేస్తానని అంటున్నారు. అసలు నేను ఆ మాట వినలేకపోతున్నాను. మా డాడీ ప్రతిసారి ఆ మాట అనడం కంటే ఒక్కసారిగా నన్ను చంపేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ్. జాను, మీ డాడీ మాటలు పట్టించుకోకు. ఆయన ఎన్ని అన్నా ఏం చేసినా నీ మానాన నువ్వు ఉండు. నాకు నువ్వు కావాలి జాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను జాను. ఐ లవ్ యూ జాను. ఐ లవ్ యూ జాను. ఐ లవ్ యూ ప్రేమ్. ఐ లవ్ యూ టూ. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి జాను. మీనాక్షి మేడం కూడా మన కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్న టైంకి మీ నాన్నకి చేసిన ఛాలెంజ్ గెలుస్తాను. నిన్ను నాదాన్ని చేసుకుంటాను. నువ్వు వేరే ఏ ఆలోచన పెట్టుకోకు. ప్రతిసారి నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నా ఆ అగర్వాల్కి చెక్ పెట్టడానికి మీనాక్షి మేడం ప్లాన్ చేసింది. మూర్తి గారు మనకి హెల్ప్ చేస్తున్నారు. ఆ అగర్వాల్ అడ్డు తొలగితే మనల్ని ఇంకెవ్వరూ ఆపలేరు. నువ్వు ఏం దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ సవ్యంగా జరుగుతాయి, సరేనా? ఒకసారి మీ అమ్మకి ఫోన్ ఇవ్వు. చెప్పు బాబు. ఆంటీ, ఇంకా తను ఎలాంటి పిచ్చి పనులు చేయదు. కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు జాగ్రత్తగా ఉండు. రండి సార్. నమస్తే మేడం. ప్లీజ్ హ్యావ్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? ఏవద్దు మేడం, నో థ్యాంక్స్. ఇప్పటి వరకు మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు. మేము ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరే ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా అన్ని ట్రాన్సాక్షన్స్ మీరే చూసుకున్నారు. ఏదైనా బోర్డ్ మెంబర్ నుండి చిన్న ప్రాబ్లం వచ్చినా మీరే సాల్వ్ చేసేవారు. అంత సిన్సియర్గా ఉన్న మీకు ఇప్పుడు కొంచెం మీ సిన్సియారిటీ తగ్గించుకుని నాకు చిన్న ఫేవర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏం చేయాలి మేడం? మా ఫైనాన్స్ కంపెనీ పేరు మీద ఉన్న అమౌంట్ మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఏంటి మేడం మీరు అనేది? అవును సార్, నాకు ఇప్పుడు మనీ చాలా అవసరం. నా కంపెనీ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నా పర్సనల్ అకౌంట్కి రావాలి. అలా ఎలా చేస్తారు మేడం? మీరు బోర్డు మెంబర్ అయినంత మాత్రాన మిగిలిన మెంబర్స్ పర్మిషన్ లేకుండా ఎటువంటి లావాదేవీలు జరగవు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే కదా మిమ్మల్ని ఇంటికి పిలిపించి మాట్లాడుతుంది. మేడం, ఈ విషయం బయటికి తెలిస్తే నా జాబ్ పోతుంది. జాబ్ దేముంది సార్, ఉంటే ఉంది, పోతే పోతుంది. కానీ మీరు నాకు ఈ ఫేవర్ చేస్తే మీరు జీవితాంతం జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు డబ్బు ఇస్తాను. మీరు ట్రాన్స్ఫర్ చేయబోయే అమౌంట్ని మేడం వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు సార్. అక్కడ కోట్లలో ప్రాఫిట్ రాబోతుంది. అందుకే మేడం అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది మేడం. లైఫ్లో రిస్క్ చేయకుండా పైకి ఎదగలేము సార్. ఎన్నాళ్ళని బ్యాంక్లో కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసుకుంటూ ఉంటారు? మీరే ఆలోచించండి. నాకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు డబ్బు ఇవ్వడమే కాదు, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్లో కూడా కొంత మనీ ఇస్తాను.
లేట్ ఎందుకు సార్, ఆ ట్రాన్స్ఫర్ ఏదో త్వరగా చేసేయండి. సార్, ఆ మిగిలిన బోర్డు మెంబర్స్కి ట్రాన్స్ఫర్ మెసేజ్ వెళ్ళకుండా చూడండి సార్. ఓకే ఓకే. డన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అగర్వాల్ అసలు షేర్స్ తీసుకోవడానికి ప్రిపేర్ అయిందంటావా? అసలు నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్ముతుంది శ్రీరామ్. మూర్తి గారి మీద నాకు ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా కన్విన్స్ చేస్తారు. నేను నమ్ముతున్నాను ప్రేమ్, కానీ ఇప్పటి వరకు మూర్తి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇదిగో మూర్తి గారే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి మూర్తి గారు, మన ప్లాన్ వర్కౌట్ అయిందా? మన ప్లాన్ వర్కౌట్ అయింది బాబు, సక్సెస్ అయింది ప్రేమ్. మీరిక నిశ్చింతగా ఉండండి. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అగర్వాల్ అకౌంట్లోకి టోటల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాను. ఎస్. ఇక మిగిలింది అగర్వాల్ గారి చేత షేర్స్ కొనిపించడమే. చాలా చాలా థ్యాంక్స్ మూర్తి గారు. నిజంగా మాకు చాలా పెద్ద సహాయం చేశారు. నువ్వు చేసిన సాయంతో పోల్చుకుంటే ఇది పెద్దంత విషయమేం కాదు బాబు. ఇక్కడంతా నేను క్లియర్ చేస్తాను. ఇక మిగిలింది మీరు చూసుకోవాలి. మీనాక్షి గారిని జాగ్రత్తగా చూసుకోండి బాబు. అలాగే మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను బాబు, బాయ్. ఎస్. ఏంటి మూర్తి, ఏంటి మాట్లాడుతున్నావు? అది మేడం, అదే మేడం, మనం షేర్స్ కొనడానికి మనీ రెడీ చేసుకున్నాం కదా, ఆ విషయం మాట్లాడుతున్నాను మేడం. అదే మేడం, ఆ మీనాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారు, షేర్స్ కొనడానికి వెళ్తున్నారా లేదా అని వాళ్ళ కదలికలు గమనించమని మన వాళ్ళు పురమాయించారు కదా, వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను మేడం. అంతేనా మూర్తి? అవును మేడం, అంతగానే ఏముంటుంది. మనం మీనాక్షి గారి కంటే ముందే వెళ్ళి చక్రవర్తి గారిని కలవాలి మేడం. ఫోన్ చేసి చెప్దాం మూర్తి. ఇలాంటి విషయాల్లో ఫోన్ కంటే డైరెక్ట్గా మీట్ అయితేనే మన మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మేడం. డైరెక్ట్గా వెళ్ళి మన కండిషన్స్ చెప్పి ఆయన కండిషన్స్ విని అగ్రిమెంట్ చేసుకుందాం, పని అయిపోతుంది. యూర్ రైట్ మూర్తి. ఇప్పుడే వెళ్ళి చక్రవర్తిని మీట్ అవుదాం, ఏర్పాటు చేయి. అలాగే మేడం. చక్రవర్తి గారికి ఫోన్ చేసావా ప్రేమ్? తనకే ట్రై చేస్తున్నాను. చెప్పండి ప్రేమ్ గారు. సార్, ఇప్పుడు అగర్వాల్ బయలుదేరి మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంది. మీరు ఆఫీస్లోనే ఉండండి. నేను ఆఫీస్లోనే ఉన్నాను సార్. ఓకే, మేము కూడా మీనాక్షి మేడం తీసుకుని అక్కడికే వస్తున్నాం. అగ్రిమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అలాగే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. పద.
ఈ రోజుతో అగర్వాల్ జాతకం మారిపోతుంది. ఇన్నాళ్ళు తను చేసిన అన్యాయాలకి అక్రమాలకి తగిన ఫలితం అనుభవించాల్సిన టైం వచ్చింది. ప్రేమ్, ఒకవేళ అగర్వాల్ ఏవైనా రెచ్చగొట్టే మాటలన్నా నువ్వు కోపం తెచ్చుకోకు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అగర్వాల్కి ఏ మాత్రం ప్లాన్ మీద డౌట్ వచ్చినా అంత స్పాయిల్ అవుతుంది. అలాగే మేడం. ఈ రోజుతో మీనాక్షికి చెక్ పెడతాను. ఆ షేర్స్ అన్నీ కొనేసి మీనాక్షిని డౌన్ఫాల్ చేస్తాను. నా ఎనిమీస్ లిస్ట్లో మీనాక్షి అనే పేరు లేకుండా, ఎప్పటికీ వినిపించకుండా మీనాక్షి చాప్టర్ క్లోజ్ చేస్తాను. దేవుడి దయ వల్ల ఎలాగైనా ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మీనాక్షి గారు ప్రేమ్ చేసిన సాయానికి రుణం తీర్చుకున్న వాడిని అవుతాను. ఇందులో ఎటువంటి ఆటంకం కలగకుండా, మా మేడంకి ఏ అనుమానం రాకుండా సక్రమంగా పని పూర్తి అయ్యేటట్టు చూడు స్వామి. లేదంటే నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. కాలినడకన తిరుపతి వస్తాను స్వామి. ఏమిటి మూర్తి, చాలా డీప్గా ఆలోచిస్తున్నావు? ఇమేజిన్ చేసుకుంటున్నాను మేడం. ఈరోజు షేర్స్ కొంటే రేపటి నుంచి మీ స్టార్ తిరుగుతుంది. చేసిన అప్పులు తీరతాయి. అమ్మిన ప్రాపర్టీస్ తిరిగి వచ్చేస్తాయి. మళ్ళీ మీకు మీ పూర్వ వైభవం తిరిగి వచ్చేస్తున్నట్టు, మనం హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటున్నాను మేడం. నేనంటే నీకు ఎంత అభిమానం మూర్తి. కలలో కూడా నా మంచే కోరుకుంటున్నావు. నిజంగా నీలాంటి పియ్య దొరకడం నా అదృష్టం. థ్యాంక్ యూ మేడం. అగర్వాల్ వచ్చేస్తూ ఉంటుంది. పదండి. తను వచ్చేలోపు మనం ఆఫీస్లో ఉండాలి. పదండి. పదండి మేడం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే మేడం, వెల్కమ్. మీరు ప్రిపేర్డ్ గానే ఉన్నారు కదా చక్రవర్తి గారు? ఉన్నాను మేడం. అగర్వాల్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా ధైర్యంగా మాట్లాడాలి. అలాగే మేడం. ప్రేమ్, ఆ డాక్యుమెంట్స్ ని చక్రవర్తి గారికి ఇచ్చేయి. ఓకే మేడం. ఇచ్చేసేయ్. ఇదిగోండి. రండి, కూర్చోండి మేడం. ప్రేమ్, ఆ అగర్వాల్ వస్తుందేమో చూస్తూ ఉండు. సరే మేడం. అదిగో అగర్వాల్ వస్తుంది. పద వెళ్దాం, పద. మేడం, ఆ అగర్వాల్ వచ్చేస్తుంది. ఓకే మేడం, మీరు ఆఫర్ చేసిన అమౌంట్, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాకు బాగా నచ్చాయి. షేర్స్ మీకు అమ్మడంలో మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.
చూసుకోండి, దీని మీద సైన్ చేయండి. మూర్తి, ఆ మీనాక్షి వచ్చేసినట్టుంది. పద. అలాగే మేడం. స్టాప్ ఇట్. చక్రవర్తి గారు, షేర్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోండి మేడం. మీనాక్షి గారు 80% తీసుకుంటున్నారు, మిగిలిన 20% మీరు తీసుకోండి. లేదు, మొత్తం నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఆహా, నువ్వు మొత్తం తీసేసుకుంటుంటే మేము ఖాళీ చేతులకి శానిటైజర్ పూసుకొని వెళ్తామా? శానిటైజర్ పూసుకొని వెళ్ళు, లేదా హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళు. నువ్వు ఎలా వెళ్తే నాకేంటి? చక్రవర్తి గారు, నేను ఈ షేర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయి వచ్చాను. అంటే మేడం, మీనాక్షి గారు ముందుగా వచ్చారు కదా. సార్, ముందొస్తే ఇచ్చేయడానికి ఇదేమన్నా సిటీ బస్సులో సీటా? అలానే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి ఇదేమి ఎమ్మెల్యే సీట్ కాదు కదా, కంపెనీ షేర్స్. మేడం, ఆయన వీళ్ళతో డిస్కషన్ ఏంటి? మీరు సైన్ పెట్టేయండి. చక్రవర్తి గారు, వేరే వాళ్ళు సైన్ పెట్టడానికి వీల్లేదు. ఆ షేర్స్ నాకు కావాలి. మీనాక్షి గారు ఆఫర్ చేసిన అమౌంట్ టెంప్టింగ్ గా ఉంది, ఆవిడకే ఇద్దాం అనుకుంటున్నాను. తను ఇస్తున్న అమౌంట్ కంటే నేను 10% ఎక్కువ ఇస్తాను. 40%, 70%, 80%. 100% ఎక్కువ ఇస్తాను. షేర్స్ నాకే ఇచ్చేయండి. నా మీద గెలవాలి అంటే దిమాగ్గుంటే సరిపోదు మీనాక్షి, దాన్ని మించిన దమ్ము ఉండాలి. ఆస్తులన్నీ అమ్ముకొని అల్లిక డిజైన్స్ తాకట్టు పెట్టి షేర్స్ కొనాలి అనుకుంది. మరి ఇప్పుడేం చేస్తారా? ఆ అర్షి చంద్ర మీద నువ్వు చేసిన ఛాలెంజ్ ఎలా గెలుస్తావు? నేను అనుకున్నట్టుగానే నిన్ను జానుని కలవనీయకుండా ఎలా చేశానో